గడిచిన గవర్నమెంట్ వల్ల 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు అధిగమించిన ఫైనాన్షియల్ అనేది ఒకే రోజు ఓవర్కమ్ అయ్యే సమస్య కాదు. దాన్ని కూడా మనం అధిగమించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నాం. 2047 తయారు చేసుకున్నాం. ఇందులో కూడా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ ఏ విధంగా ఉండాలి, అదే సమయంలో దాన్ని బైఫర్కేషన్ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి క్వార్టర్లీ ఎట్టుండాలి, మంత్లీ ఎట్టుండాలి, ఇవి కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకొని ఒక జిఎస్టిపినే కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి పనిచేస్తాయి. కొన్ని డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లుగా ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లు సర్వీస్ స్టాండర్డ్స్ వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉంటాం. ఇవన్నిటిని కూడా ఎకో సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే మనం అనుకున్న టార్గెట్స్ మనం అచీవ్ చేస్తాం. అప్పుడే సస్టైనబిలిటీ ఉంటుంది. దానికోసం నేను ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ ఈరోజు జిల్లా కలెక్టర్స్ని అదే మరిగా డిస్ట్రిక్ట్లో ఉండే అడ్మినిస్ట్రేషన్ కూడా తీసుకున్నాం. ఇంకొక పక్కన వేళ్ళనే కాకుండా ఎక్కడికక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టి అసెంబ్లీ వారిగా విజన్ని రియలైజ్ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేశాం. వాళ్ళు కూడా లైన్లోకి రమ్మని చెప్పడం జరిగింది. ఆ విధంగా జిల్లా కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ కూడా ఈ లైన్లో ఉన్నారు. ఇక్కడుండే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక పక్క మినిస్టర్స్, సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నాం. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే విజన్, ఒకే డైరెక్షన్. అందరం కూడా సింక్ అయ్యి ఏ విధంగా పనిచేయగలుగుతాం, సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ పనిచేయడం కోసం నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు ఎంతవరకు మనం అందరం అర్థం చేసుకున్నాం, అదే మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి. ఇంకొక పక్క ఆర్టీజీఎస్ గవర్నమెంట్ కూడా ఉంది. ఆర్టీజీఎస్ ద్వారా డేటా ఆర్టీజీఎస్ ద్వారా మనకందరికీ ఎప్పటికప్పుడు డేటా అనలైజ్ చేస్తున్నాం. అదే సమయంలో ఆర్టీజీఎస్ చేసే పనులే కాకుండా డిపార్ట్మెంట్స్ ఈజ్ ఓనర్స్. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆర్టీజీఎస్ ఓన్లీ డేటాని కలెక్ట్ చేయడం, సిస్టాన్ని మేనేజ్ చేయడం, ఆ సిస్టమ్ మీకు అందజేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా గవర్నెన్స్ మారుతూ ఉంది. ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి. కార్పొరేట్ ఆఫీసులు అయితే తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. డేటా సెంటర్లో అనలిటిక్స్ వస్తున్నాయి. అదే సమయంలో ఆ డైరెక్షన్స్ అనే లాస్ట్ మైల్కి మళ్ళీ పోయే పరిస్థితి వస్తూ ఉంది. కార్పొరేట్ ఆఫీసెస్ యొక్క ఇంపార్టెన్స్ తగ్గి డేటా సెంటర్స్ ద్వారా ఎప్పటికప్పుడు అనలిటిక్స్ చేసి లాస్ట్ మైల్కి పంపించే పరిస్థితికి వస్తున్నారు. అంటే ప్రపంచంలో ట్రెండ్స్ మారుతున్నాయి. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, గవర్నమెంట్లో ఒక బాధ్యత ఉంది మనందరిపైన. నేను కొన్ని గవర్నమెంట్స్ చూస్తూ ఉంటాం. వాళ్లకుండే ప్రత్యేకమైన పరిస్థితులు ఒక విజన్ పెట్టుకొని బ్రహ్మాండంగా పనిచేయగలుగుతున్నారు. దానివల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ప్రజల యాస్పిరేషన్స్ డే బై డే పెరుగుతున్నాయి. మన దగ్గర కూడా నేను చూశాను. ఇప్పుడు అంత మునుపు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు యంగ్స్టర్స్గా ఉండే వాళ్ళందరూ చాలామంది ఐఐటి, ఐఐఎం పాస్ అయ్యి ఇక్కడికి వచ్చారు. జనరల్గా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ సర్వీసులు అనేటివి ప్రీమియర్ సర్వీస్. ఇది బ్రైట్ స్టూడెంట్స్ అంతా కూడా జీవితంలో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి ఆల్ ఇండియా సర్వీస్కి వస్తారు. అలాంటప్పుడు మీరు ఒకసారి రాజీ పడిపోవడం, సిస్టమ్స్లో ఉండే లోపాల వల్ల కానీ, లేకుంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మారకుండా పోవడం కానీ, దీనివల్ల చాలా వరకు మనమందరం
అనుకున్న రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. ఏదేమైనా నేను మిమ్మల్ని అందరినీ ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈరోజు మీరు వింటారు, విన్న తర్వాత మీకు ఉంటే డౌట్స్ ఒకటి చెప్పండి. ఇది ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్. అందరం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వాల్యూ అడిషన్ ఇవ్వగలిగితే ఆ వాల్యూ అడిషన్ కూడా తీసుకుంటాం. అందరం కలిసి కలెక్టివ్గా డెసిషన్ తీసుకొని కలెక్టివ్గా ముందుకు పోయే పరిస్థితి వస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా నెరవేర్చే పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ముందు నేను ప్రజెంటేషన్ చేయమంటాను. ఆ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీ డౌట్స్ ఉంటే మీరు చెప్పండి. కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు నుంచి ఎవ్రీ డే ఎవ్రీ ఫంక్షనరీ డేటా ఆటోమేటిక్గా వస్తుంది. ఆటోమేటిక్గా వచ్చినప్పుడు ఆ డేటాను ఉపయోగించుకొని మీరు ఎక్కడికక్కడ మీ డిపార్ట్మెంట్ డ్రైవ్ చేసే బాధ్యత మీ మీద ఉంటుంది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, సెక్రటరీస్, మినిస్టర్స్, జిల్లా లెవెల్లో కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం, వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు. ఈసారి ఫస్ట్ టైం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. వాళ్ళు ఏమైనా వాల్యూ అడిషన్ ఇవ్వగలుగుతారేమని. ఐఐటి తిరుపతి మన రాష్ట్రంలో ఉండే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. అదే మరి ఒక బిజినెస్ స్కూల్ ఉంటే బాగుంటుందని ఐఎస్బి హైదరాబాద్ కూడా తీసుకున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ ఐడియాస్ని తీసుకుని దీన్ని ఏ విధంగా ముందు తీసుకోవడం కోసం ఒక మోడల్, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయడానికి మనం ముందుకు పోతున్నాం. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముందు నేను ప్రజెంట్ చేయమంటాను. ఏదైనా ఉంటే అందులో నేను ఇంటర్వ్యూ అవుతాను. థ్యాంక్ యూ అనటం. భాస్కర్. Thank you, sir. Honorable Chief Minister, Honorable Council of Ministers, Chief Secretary, sir, DGP, sir, and all the senior special secretaries, principal secretaries and secretaries, HODs, collectors and SPs who have joined online from the districts. I welcome you to the meeting, and I will very quickly go through the presentation for the convenience of all the participants. So theme of the conference is data-driven governance. Ante ee rojuna manaki there is a large amount of data which is there, which is both historically available, and we are also generating data every day. We have estimated, sir, we have 6 petabytes of data in the state, in our data centers and in different data sets available, and which is again luckily for us, a large set of data are having Aadhaar as the base, so that these data sets can speak to each other. ఒక డేటా సెట్ రెండో డేటా సెట్తో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి లాట్ ఆఫ్ అనలిటిక్స్ ఆర్ పాసిబుల్, అండ్ డెసిషన్స్ అండ్ డే టు డే డెసిషన్స్ ఆర్ పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డేటా డ్రివెన్గా చేసేటటువంటి అవకాశం ఉంది. సో దాన్ని మనం ఎఫెక్టివ్గా వాడుకుని గవర్నమెంట్లో ఎఫిషియన్సీ ఎలా పెంచుకోవాలి అనేది ఈరోజు ఒక కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలా డేటా ఉంది మన దగ్గర ప్రతి సిటిజన్కి సంబంధించిన సమస్త డెమోగ్రఫిక్ డేటా ఇంక్లూడింగ్ హెల్త్ డేటా ఈజ్ ఆల్సో అవైలబుల్. వాళ్ళ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది, ఫ్యామిలీలో అదర్ ఇన్సిడెంట్స్ ఉన్న లాంటి డేటా దగ్గర నుంచి వాళ్ళ యొక్క డెమోగ్రఫిక్ డేటా, హెల్త్ డేటాతో సహా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఆల్ అదర్ పారామీటర్స్ ఆర్ దేర్. స్కీమ్ డేటా మన దగ్గర ఉంది.